ఫ్రెండ్స్ ఈ ఇమేజ్ చూస్తున్నారు కదా! ఈ ఇమేజ్‌లో ఒక వ్యక్తి దీపం చూసి దండం పెడుతున్నాడు. ఇంకో వ్యక్తి మ్యాథ్స్ గురించి ఆలోచిస్తున్నాడు. నెక్స్ట్ స్కూల్ బొమ్మ ఉన్నది. తర్వాత ఇంకో వ్యక్తి బెంచ్ మీద కూర్చొని చదువుతున్నాడు. ఇంకో వ్యక్తి డ్రాయింగ్ ఏస్తున్నారు. ఇంకో వ్యక్తి ఫోటో తీసుకుంటున్నారు. ఓకే. ఇక్కడేమో సిక్స్త్ అని ఉంది. ఈ ఇమేజ్ చూస్తే మీకేమైనా అర్థమవుతుందా? ఎనీ గెస్? యెస్. రైట్. మౌంటైన్ పాసెస్ సీరీస్ నడుస్తుంది కాబట్టి ఇది మౌంటైన్ పాస్‌కి సంబంధించిన ట్రిక్కే. ఇది ఏ స్టేట్‌కి సంబంధించిందో ఆల్రెడీ మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపో ఉంటుంది. దీని గురించి మనం డీటెయిల్డ్‌గా తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం అరుణాచల్ ప్రదేశ్‌కి సంబంధించిన ఆల్ మౌంటైన్ పాసెస్‌ని ఈ ఇమేజ్ ద్వారా ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్చుకోబోతున్నాం. యాస్ వెల్ యాస్ సింపుల్ లాజిక్స్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగైతే టోటల్‌గా అరుణాచల్ ప్రదేశ్‌కి సంబంధించిన అన్ని మౌంటైన్ పాసెస్‌ని, మేజర్ మౌంటైన్ పాసెస్‌ని మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఏవైతే ఎగ్జామ్‌కి చాలా చాలా ఇంపార్టెంటో. లెట్స్ గెట్ స్టార్టెడ్. Hooray! ఫ్రెండ్స్ మనం లాస్ట్ వీడియోలో సిక్కింకి సంబంధించిన మేజర్ మౌంటైన్ పాసెస్ ఏవైతే ఉన్నాయో ట్రిక్‌తో పాటు ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్చుకున్నాం. ఈరోజు మనం అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన 6 మేజర్ మౌంటైన్ పాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలాగా సింపుల్‌గా గుర్తుపెట్టుకోవాలో అది నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఏంటి బమ్లా పాస్, సెకండ్ మిలకటోంగ్లా పాస్, నెక్స్ట్ థర్డ్ సేలా పాస్, ఫోర్త్ దీపు పాస్, 5 దిహాంగ్ పాస్ అండ్ 6 పంగ్సావు పాస్. ఈ టోటల్‌గా 6 మేజర్ పాసెస్ అయితే ఉన్నాయో వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో నేర్చుకోబోతున్నాం. అరుణాచల్ ప్రదేశ్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? 6. అరుణాచల్ ఏముంది? 6 ఉందన్నమాట. అంటే 6 అన్నమాట. దేని గురించి నేర్చుకుంటున్నాం మనం? పాసెస్ గురించి నేర్చుకుంటున్నాం. దారులన్నమాట. మౌంటైన్ దారుల గురించి. ఓకే. మౌంటైన్ పాసెస్ గురించి. సో, 6 పాస్ అయ్యాడు. మన లాజిక్ ఏంటి? 6థ్ పాస్‌ని బేస్ చేసుకొని ఈ అన్ని మౌంటైన్ పాసెస్‌ని గుర్తుపెట్టుకోవాలి. సో, 6 పాస్ అనగానే మీకు అరుణాచల్ ప్రదేశ్ మౌంటైన్ పాసెస్ గురించి మీకు ట్రిక్ చెప్తున్నానని మీకు అర్థమైపోతుంది. ట్రిక్ చదువుతున్నానని కూడా అర్థమైపోతుందన్నమాట. ఓకే. సో, 6థ్ పాస్ అయ్యాడు. స్కూల్‌లో టాప్ వచ్చాడు. 6థ్ పాస్ అయ్యాడు. వెంటనే ఏం చేశాడు? దేవునికి దండం పెట్టుకున్నాడు. ఎలా దండం పెట్టుకున్నాడు? దీపం పెట్టి దండం పెట్టుకున్నాడు. దేవుడికి దీపం పెట్టి స్కూల్ టాప్ 6థ్‌లో అయ్యాడనేసి దండం పెట్టుకున్నాడు. దాంతో పాటు మ్యాథ్స్‌లో కూడా టాప్ అయ్యాడు. డ్రాయింగ్స్‌లో కూడా టాప్ అయ్యాడు. నెక్స్ట్ ఎలా చదువుతుండేవాడు? బెంచ్ మీద బుక్ పెట్టుకొని చదువుతుండేవాడు. ఓకే. ఇవన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, ఇక్కడ బమ్‌లా అనగానే మీకేం గుర్తొస్తుంది? బెంచ్ అని గుర్తుకొస్తుంది. ఇక్కడ బెంచ్ మీద బుక్ పెట్టి చదువుతున్నాడు. బమ్‌లా బెంచ్. బమ్, బెంచ్. బమ్ము, బెంచ్ కోరిలేట్ చేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మిల్కా టోంగలా 6థ్ పాస్ అయ్యాడు. అందులో సెపరేట్ సబ్జెక్ట్‌లో కూడా టాప్ అయ్యాడన్నమాట. స్కూల్ ఫస్ట్ వచ్చాడు. ఓకే. సో, మిల్కా టోంగ్‌కి మనం ఎలా తీసుకుందాం? మ్యాథ్స్ బుక్ లాగా తీసుకుందాం. అంటే మ్యాథ్స్‌లో కూడా టాప్ అయ్యాడు. బెంచ్ మీద పుస్తకం పెట్టి చదువుకున్నాడు. మ్యాథ్స్‌లో టాప్ అయ్యాడు. దేనికి టాప్ అయ్యాడు? స్కూల్ టాప్ అయ్యాడు. సేలా ఎలా తీసుకుందాం? స్కూల్ టాపర్ లాగా తీసుకుందాం. స్కూల్. సేలా స్కూల్. ఓకే. నెక్స్ట్ దీప్ అని చెప్పాను కదా! ఏంటి? దీపం పెట్టి దండం పెట్టాడు. నెక్స్ట్ దిహాంగ్ మనం ఎలా గుర్తుకొస్తుంది? దిహాంగ్‌కి డ్రాయింగ్ లాగా తీసుకోవాలి. డ్రాయింగ్‌లో కూడా ఫస్ట్ వచ్చాడు. ఎలాగొచ్చాడు? డ్రాయింగ్‌లో కూడా ఫస్ట్ వచ్చాడు. లాస్ట్‌కి ఏమైంది? పంగ్సావు ఫోటో. పంగ్సావుకి మనం ఎలా తీసుకుందాం? గ్రూప్ ఫోటో, ఫ్యామిలీ ఫోటో. పేరెంట్స్‌తో లాస్ట్‌కి టాపర్ వచ్చాడనేసి ఫోటో తీసుకున్నాడు. ఇక్కడ మీకు ఇమేజ్‌లో చూపించాను కదా! సో, ఫోటో అంటే పంగ్సావు పాస్ అనేసి మీకు గుర్తుకొస్తుంది. డ్రాయింగ్ అనగానే మీకు దిహాంగ్ పాస్ అనేసి గుర్తుకొస్తుంది. నెక్స్ట్ దీపు. దీపం చూడగానే మీకు దీపు పాస్ అనేసి గుర్తుకొస్తుంది. బెంచ్ మీద కూర్చొని చదువుతున్నాడు కదా! పుస్తకం పెట్టి. బెంచ్ అనగానే మీకు బమ్లా పాస్ గుర్తుకొస్తుంది. స్కూల్‌లో అనగానే మీకు సేలా పాస్ గుర్తుకొస్తుంది. మ్యాథ్స్ అనగానే మీకు టాపర్ అనగానే మీకేం గుర్తుకొస్తుంది? మల్లికా టోంగ్లా పాస్ అనేసి గుర్తుకొస్తుంది. ఈ విధంగా మీరు టోటల్‌గా 6 పాసెస్ ఈజీగా నేర్చుకున్నారు. నేను ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను. 6 క్లాస్ పాస్ అయ్యాక దీపం వెలిగించాడు. సేలా స్కూల్‌కి ఫస్ట్ వచ్చాడు. బమ్లా బెంచ్ మీద బుక్ పెట్టి చదివాడు. మల్లికా టాంగ్ మ్యాథ్‌లో మెడల్ గెలుచుకున్నాడు. నెక్స్ట్ దిహాంగ్ అంటే డ్రాయింగ్‌లో కూడా ప్రైజ్ తెచ్చాడు. నెక్స్ట్ పంగ్సు పేరెంట్స్‌తో ఫోటో తీసుకున్నాడు. ఈ మాత్రం గుర్తుపెట్టుకుంటే మీరు టోటల్‌గా
6 మేజర్ మౌంటైన్ పాసెస్ ఏవైతే ఉన్నాయో అరుణాచల్ ప్రదేశ్‌లో అవన్నీ నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. బంబ్లా పాస్. ద బంబ్లా పాస్ ఈస్ బోర్డర్ పాస్ బిట్వీన్ టిబెట్స్ కోనా కౌంటీ అండ్ ఇండియాస్ తవాంగ్ డిస్ట్రిక్ట్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ అన్నమాట. ఓకే. ద పాస్ కరెంట్లీ సర్వ్స్ యాస్ ఎ ట్రేడింగ్ పాయింట్ బిట్వీన్ Tawang and Tibet. It is also an agreed border personal meeting point for the security forces of China and India. Already మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ వీడియోలో కూడా దీని గురించి. మిలకా టోంగ్లా. ఇట్ ఈస్ ఎ హిస్టారిక్ పాస్ అలాంగ్ విత్ ట్రేడ్ రూట్ బిట్వీన్ తవాంగ్ అండ్ టిబెట్. తవాంగ్ అండ్ టిబెట్ మధ్యన ట్రేడ్ రూట్ అనమాట. ఏం పాసు? మిలకా టోంగ్లా పాస్ అంటే మ్యాథ్స్ లో టాప్ అయ్యాడు. దీపు పాస్ దీపం వెలిగించాడు. దీపు పాస్ ఈజ్ ఎ మౌంటైన్ పాస్ అరౌండ్ ద ఏరియా ఆఫ్ ద డిస్ప్యూటెడ్ ట్రై పాయింట్ బోర్డర్ ఆఫ్ ఇండియా చైనా అండ్ మియాన్మార్ పాస్ అనమాట. దీపు పాస్. ఓకే. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? ఇట్ లైస్ ఆన్ ద మెక్మోన్ లైన్. విచ్ పాస్ లైస్ ఆన్ ద మెక్మోన్ లైన్ అని క్వశ్చన్ వస్తే ఆన్సర్ ఏంటి? దీపు పాస్. ఎక్కడ ఉంది? అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నది. నెక్స్ట్ సేలా పాస్ అంటే స్కూల్ టాపర్ అయ్యాడు కదా. ద సేలా పాస్ ఈజ్ ఎ హై ఆల్టిట్యూడ్ మౌంటైన్ పాస్ located on the border between the Tawang and West Kameng districts of Arunachal Pradesh state, India. Okay. Next, Sela Tunnel is an under construction road tunnel at 3,000 meters, 9,800 feet, which will ensure all weather connectivity between Guwahati in Assam and Tawang in అరుణాచల్ ప్రదేశ్. ఈ రెండుకి అస్సాం అండ్ అరుణాచల్ ప్రదేశ్ కి ఈ టనల్ అనేసి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది అండర్ కన్స్ట్రక్షన్ లో. నెక్స్ట్ పాంగ్సౌ పాస్ యా చౌకన్ పాస్. పంగ్సావు పాస్ కంటే ఫ్యామిలీతో ఫోటో దిగాడు కదా, అందులో ఫోటో తీసుకున్నప్పుడు చాలా అలర్ట్గా ఉండాలి. చౌకన్ అంటే అలర్ట్గా ఉండాలి, లేదంటే ముఖం ఇటు పడిపోతుంది. సో పంగ్సూ పాస్, చౌకన్ పాస్ ఈ రెండు ఒకటే. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్. దిస్ పాస్ కనెక్ట్స్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ మియాన్మార్. విచ్ పాస్ కనెక్ట్స్ అరుణాచల్ ప్రదేశ్ అండ్ మియాన్మార్? ఆన్సర్ ఏంటి? చౌకన్ పాస్ యా పంగ్సావు పాస్ అని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన 6 మేజర్ పాస్ నేర్చుకున్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ లేదు, డిస్లైక్ లేదు, షేర్ లేదు, కమెంట్ లేదు. నాకు ఎలాగ అర్థమవుతుంది నేను చేసే ట్రిక్ మీకు అర్థం అవుతున్నాయో లేదు అనేసి ఏ ఫీడ్బ్యాక్ లేదు, ఒక కామెంట్ కూడా లేదు. ఇంత బాధ పెట్టి చూస్తే ఏమవుతుంది? 50 వ్యూస్ 100 వ్యూస్ వస్తున్నాయి, అందులోనే మంచి ఒకరు ఇద్దరు లైక్ కొడుతున్నారు. అంటే 47 మంది నచ్చలేదనే కమెంట్ పెడితే కదా అర్థం అవుతుంది. ట్రిక్ స్టైల్ మారుస్తాను, లేదంటే దాని డిజైన్ మారుస్తాను, లేదా టీచింగ్ టెక్నిక్ మారుస్తాను, ఏదో ఒకటి మారుస్తాను. చెప్పపోతే మీరు స్పందించండి, ప్లీజ్ స్పందించండి. మళ్ళీ వీడియోతో త్వరలో కలుసుకుందాం. జై హింద్, జై భారత్.